వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కొత్తకోట పట్టణంలో మహిళా దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ బంగారు షాప్కు వీరంతా టార్గెట్గా చేసుకొని ఆ షాప్లో దొంగతనానికి పాల్పడ్డటువంటి ఘటన ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతుంది. కొత్తకోట పట్టణంలో ఉన్నటువంటి శివ హనుమాన్ జ్యువెలరీ షాప్లో పట్టపగలు 6 మంది మహిళలు బంగారం కొనుగోలు చేస్తామంటూ కూడా షాప్లోకి రావడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి షాపు యజమానిని మాటల్లో పెట్టేసి ఆ కౌంటర్లో ఉన్నటువంటి ఓ బంగారు బిస్కెట్ని గమనించడం జరిగింది. 6 తులాల బరువు ఉన్నటువంటి ఆ బంగారు బిస్కెట్ని దొంగలించేందుకు వారు ప్రయత్నం చేస్తూనే పూర్తిగా ఎవరైతే షాపు యజమాని ఉంటాడో అతన్ని మాటల్లో పెట్టేసి మిగతా వారు అంతా కూడా మాటల్లో పెట్టినటువంటి క్రమంలో ఒక మహిళ ఏదైతే కౌంటర్ పైకి ఎక్కేసి కౌంటర్ లోపల ఉన్నటువంటి 6 తులాల బంగారు బిస్కెట్ను దొంగలించినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది. ఆ మహిళలు వచ్చిపోయిన తర్వాత తన బంగారం లెక్కలన్నీ చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో 6 తులాలకు సంబంధించినటువంటి ఒక బంగారు బిస్కెట్ మిస్ అయినట్టుగా షాపు యజమాని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నింటినీ పరిశీలించినటువంటి నేపథ్యంలో 6 మంది మహిళలు ఆ షాప్లోకి రావడం జరిగింది. వారంతా కూడా ఆ సదరు వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక మహిళ మాత్రం కౌంటర్ పైకి ఎక్కేసి మెల్లిగా కౌంటర్ లోపల నుంచి ఆ బంగారు బిస్కెట్ని దొంగలించిన తర్వాత వారంతా కూడా అక్కడ నుంచి ఉడాయించిపోయినటువంటి ఆ దృశ్యాలను చూసిన తర్వాత షాపు యజమాని పోలీసులను అప్రోచ్ కావడం జరిగింది. పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. మహిళలు అంతా కూడా కొంతమంది కాలేజీ అమ్మాయిల రూపంలో వారంతా కూడా కనిపించినటువంటి నేపథ్యంలో జెన్యున్గా బంగారు కొనుగోలు చేసేందుకు వచ్చినటువంటి మహిళలుగానే ఆ సదరు షాపు యజమాని భావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వారు అడిగినటువంటి జ్యువెలరీ చూపిస్తూ వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో 6 మంది ఒకేసారి వచ్చినటువంటి క్రమంలో వారంతా కూడా యజమాని కళ్ళు కప్పేసి యజమాని ఇటువైపుగా ఈ బంగారు బిస్కెట్ వైపుగా అక్కడ దొంగలించేది ఆ యజమాని చూడకుండా ఉండేలా మిగతా వారంతా కూడా అతన్ని కవర్ చేశారు. ఒక మహిళ మాత్రమే చాలా చాకచక్యంగా లోపల ఉన్నటువంటి బిస్కెట్ని తీసుకున్న తర్వాత కొన్ని క్షణాల వ్యవధిలోనే అక్కడ నుంచి వారంతా కూడా ఉడాయించిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బంగారు షాపులో జరిగినటువంటి ఈ దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపై పోలీసుల విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్-రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.